గుడ్ మార్నింగ్. ఇవాళ సండే కదండి, చికెన్ చేయబోతున్నాను. సో ఈ కేజీ చికెన్ తీసుకున్నానండి, లెగ్. అండ్ ఒక అర కేజీ లెగ్, ఒక అర కేజీ ఏమో కందనకాయలును లివరు తీసుకున్నాను. ఈ ప్రాసెస్ చేయడానికి 2 ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోవాలండి. చూడండి అలా. ఈ చికెన్ పేరు గీ చికెన్. మీరు బటర్ చికెన్ వినుంటారు, కానీ నేను ఇది ప్యూర్ నెయ్యితో చేస్తున్నాను. చూడండి, నెయ్యి పోసుకోవాలి. ఫుల్గా నెయ్యితోనే చేస్తానండి. నెయ్యి నేను వేసుకున్నాను. అది కరిగి వేడెక్కిన తర్వాత నేను ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని వేసుకొని వేపుకుంటూ ఉంటాను. చూడండి, నెయ్యి వేడెక్కిపోయింది. ఉల్లిపాయలని మనం వేసాం. సో ఉల్లిపాయలు వేసి వేగుతున్నప్పుడు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్తూ ఉంటాను. మీరు ప్రాసెస్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ 3 టమాటాలు చూపిస్తున్నా, కానీ నేను తీసుకుంది 2 టమాటాలే తీసుకున్నానండి. సో 2 టమాటాలని అలా పెద్ద ముక్కలుగా చేసి ఆ ఉల్లిపాయలతోనే మనం టమాటాలు కూడా వేసి, టమాటాలు గుజ్జుగా అయ్యేదాకా మనం మగ్గనిచ్చాలి. సో మనం మళ్ళీ జీడిపప్పులు తీసుకొని ఆ జీడిపప్పులను కూడా దాంట్లో వేసి దాన్ని కూడా వేగనిద్దాం. ఎంత దాకా వేగాలండి? టమాటాలు గుజ్జు అయిపోయేలా వేగాలి. సో చూడండి, అలా కలుపుకొని కాస్త మగ్గేదాకా ఉంచాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. సో చూడండి, టమాటాలు కాస్త మగ్గాయి. దాంట్లో చెక్క, లవంగం, ఇలాచీ ఈ 3 అండ్ ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకొని మళ్ళీ దాంతోపాటు వేగనిద్దాం. 4 లవంగాలు వేసానండి, ఒక పెద్ద ఇలాచీ అండ్ చిన్న చెక్క ముక్క. మనం కారం బదులు ఒక 8 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఆ ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకుందాం. చూడండి, మొత్తం నేతితో చేస్తున్నాం. ఫస్ట్ నేతితో చేయటం ఏంట్రా ఎగుటేస్తుంది అనుకుంటారేమో, చాలా బాగుంటుంది. సో అది జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేసుకొని చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన టమాటా అలా మగ్గాలండి, నీళ్ళు ఎక్కడా పోయలేదు. సో మూత పెట్టుకొని టమాటా బాగా మగ్గేదాకా మనం దాన్ని మగ్గనిచ్చాం. ఇది అయిపోయాక మనం ఏం చేయాలి అంటే ఆరబెట్టుకొని చక్కగా మిక్సీ కొట్టేసుకోవాలి దీన్ని. ఓకేనా? ఇక్కడి వరకు ప్రాసెస్ అర్థమైంది కదండి. సో ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సరిపడా ఉప్పు వేసాను, అండ్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని మనం డీప్లో ఇది లెగ్ మాంసం అండి. బ్రెస్ట్ మీట్ అయితే ఒక 4-5 అవర్స్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది లెగ్గే కాబట్టి ఒక అరగంట చాలు. సో అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేసానండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ని మనం ఏం చేస్తామంటే వేసుకొని చక్కగా నీళ్ళు బయటకు వస్తాయండి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఓకేనా? అలా చేసినప్పుడు ఆ మాంసం చాలా వరకు ఉడికిపోతుందండి. ఒక 80% ఉడికిపోతుంది. సో అలా దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే జీలకర్ర పొడి కొంచెం, నెక్స్ట్ మిరియాల పొడి, మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకని మిరియాల పొడి కొంచెం తక్కువ వేసానండి.
దాని తర్వాత పసుపు వేసుకొని చక్కగా అది అంతా నీళ్ళు వచ్చి ఎగిరిపోయే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకుందాం. చూడండి ఎలా అయిపోయిందో. వాటర్ వచ్చేసి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. కొత్త 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 అంటుంది కదా. సో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి చక్కగా చికెన్ గట్టిపడిపోవాలి. దాని మధ్యలో మనం ఇప్పుడు ఏం చేసామంటే గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. సో గరం మసాలా పొడి కూడా వేసుకొని మనం ఆ చికెన్ని ఇంకా అదిగో చూసారా నీళ్ళన్నీ పోయి ఎగిరిపోయిన దాంట్లో మనం ఏం చేస్తామంటే మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి ఆ పేస్ట్ని వేసేసి సరిపడా నీళ్ళు పోసి మనం బాగా ఇంకొకసారి బాయిల్ బాగా చేసుకోవాలి. చూడండి ఎంత సిల్కీగా ఉందో. ఇప్పుడే ఒక ఫస్ట్ బాయిల్ అండి ఇది. సో మీకు ఊరికే చూపించుద్దామని తీశాను. సో ఆ బాయిల్ అలా కాదు, ఇంకా బాయిల్ అయ్యి స్మూత్ క్రీమ్గా తయారైపోతుంది. చూడండి ఎలా అయిందో చూసారా. స్మూత్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. పైన నెయ్యి కూడా తేలుతుంది చూసారా, వచ్చేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఎంత నెయ్యి అండి, ఎంత చుక్క ఆయిల్ కూడా వేయలేదు. మొత్తం నేతితో చేసినటువంటి చికెన్. ఇది బటర్ చికెన్ కాదండి, ఇది గీ చికెన్. మీరు కూడా చేసుకోండి. నెయ్యి వేసాం ఎగిటేస్తుంది అనేది ఏమి ఉండదండి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ మూత పెట్టేసి దాన్ని చిక్కబడేదాకా బాయిల్ చేసుకోవాలి. చూడండి సో చిక్కబడిపోతుందండి. సో దానికి ఫైనల్ టచింగ్ ఏం చేస్తున్నాను అంటే కరివేపాకు వేసాను. ఇది కసూరి మేతి అండి, దాన్ని నలిపి వేసేసుకోవాలి. అయిపోయిందండి కూర ఆల్మోస్ట్. చూసారా కలర్ టెక్స్చర్ ఎలా మారిపోయిందో. పిల్లలకి టిఫిన్కి పెడదామని గుడ్లు ఉడకబెట్టానండి. ఆ గుడ్లను కూడా వేసి కాసేపు బాయిల్ చేసేస్తాను. పిల్లలు టిఫిన్లో నాన్ వెజ్ టిఫిన్ పెడతానని చెప్పాను, అందుకని నేను ఇది గుడ్లు కూడా వేసాను. చూసారా ఇదే ఫైనల్ అండ్ టచింగ్ అండి. ఏంటో తెలుసా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, తేనె, హనీ. అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని మీరు తిని ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారుగా చిక్కబడిపోయి నీట్గా సూపర్గా ఉంటుంది. ఉంటాను, చేసుకొని కామెంట్స్లో పెట్టండి. బాయ్.